అక్కడ చాలా మందికి ఒకేసారి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటండి. అమ్మాయి పెళ్లి భోజనాలు తిని చాలా రోజులైందమ్మా, వెళ్ళి తిందామా? చూడబ్బాయి, అక్కడికి వచ్చిన వాళ్ళే మరీ తిండి కోసం మొహమాసిపోయినట్టున్నారు. ఇంక మనం వెళ్ళి తిన్నట్టేలే. ఏమైందమ్మా, అన్ని పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కొంచెం ఎక్కువ మంది గెస్టులు వచ్చి ఉంటారులే, అంతే కదా. గెస్ట్లు ఎక్కువ మంది వచ్చారు అన్నది పాయింట్ కాదబ్బాయి. చిప్స్ ప్యాకెట్ల కోసమే అట్ట కరువు బాధితులాగా ఎగబడ్డారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదా? కావాలంటే నీకు డౌట్ అనుమానం ఉంటే చూడు, వాళ్ళు అట్ట కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతుంది. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో జోరుగానే చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని ఆకర్షిస్తుంటే మరికొన్ని నవ్వేలా చేస్తున్నాయి, ఇంకొన్ని చిరాకు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మాత్రం అక్కడి వారిని నవ్వుల పాలు చేసేలా ఉంది, అలాగే చూసిన వాళ్లను నవ్విస్తోంది. ఆ వీడియోలో పెళ్లికి హాజరైన గెస్టులు చిప్స్ ప్యాకెట్ల కోసం కొట్టేసుకున్నారు. ఒకరినొకరు తోసుకుని నవ్వుల పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమీపూర్లో జరిగింది. ఓ సామూహిక వివాహ వేడుకకు వచ్చిన గెస్టులు చిప్స్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. మటర్ పనీర్, నాన్ వెజ్, గులాబ్ జామున్ కోసం పెళ్లిలో గొడవ పడడం చూశాం. కానీ ఈసారి చిప్స్ ప్యాకెట్ల కోసం కూడా గొడవకు దిగారు. స్నాక్స్, చిప్స్ ప్యాకెట్లు ఉన్న బాక్సులను లాక్కెళ్లిపోయారు. అంటే ఏ రేంజ్ కక్కుర్తిలో ఉన్నారో మరి. ఇంకా కామెడీ ఏంటంటే ఈ స్నాక్స్ దోపిడీ కార్యక్రమంలో పెళ్లి కొడుకు కూడా పాల్గొన్నాడు. ఈ సామూహిక వివాహ పథకాన్ని హమీపూర్లోని రతీ పట్టణంలో యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. చిప్స్ ప్యాకెట్ల కోసం సాగిన ఈ ఫైటింగ్ను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. వీళ్లు పెళ్లికి వచ్చిన గెస్ట్లా, వరద బాధితులా అని ఒకరు, వారు తినడానికే పెళ్లికి వచ్చినట్టున్నారని మరొకరు, అసలింత కరువులో ఉన్నారేంట్రా అని ఇంకొకరు కామెంట్ చేశారు.